శ్రీ గురుభ్యో నమః. మకర రాశి జాతకులకి 2024 ఏప్రిల్ 15వ తేదీ సోమవారంతో ప్రారంభమై 30వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి ఈ రెండవ పక్షంలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 1, 2, 3, 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాం. ఇక మొదటి పాయింట్కి వస్తే 15వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం 7:58 వరకు ఉన్న సమయం అంతా కూడా ధూమ్ధామ్గా గడిచిపోతుంది. దంపతులుగా ఉండేవారు మంచి ఆనందంతో ఉంటారు. వారికి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రేమికులుగా ఉండేవారికి బెనిఫిట్స్ ఉంటాయి. వివాహం కానటువంటి వారికి కూడా అనుకూల వార్తలు వస్తుంటాయి. రుణభారం తగ్గటానికి అవకాశాలు వస్తాయి. శత్రుభారం కూడా తగ్గించుకుంటారు. ఏదైనా అనారోగ్యం ఉంటే సరైనటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. అందువల్ల అక్కడ కూడా అనుకూల పరిస్థితులు చక్కగా ఉంటాయి. ఎక్కడ వ్యతిరేకత ఉండవు. అనుకున్నది అనుకున్నట్లుగా సాగిపోతుంటుంది. భాగస్వామ్య వ్యాపారులు మరింత ఆనందంగా ఉండగలుగుతారు. ఇక రెండవ పాయింట్కి వస్తే 18వ తేదీ ఉదయం 7:58 నుంచి 23వ తేదీ ఉదయం 9:20 వరకు ఉన్న సమయం అంతా కూడా టూ వేస్ట్. దీంట్లో అష్టమచంద్ర దోష సమయం కూడా కలిసి ఉంది. అష్టమచంద్ర దోషం అనగానే మీరేం వర్రీ కావద్దు. అది ఎందుకు పనికిరాని సమయం. మన కార్యక్రమాలకి అనవసరంగా బ్రేక్స్ వేస్తుంటుంది. కార్యభంగములు అవుతుంటాయి. దగ్గర దాకా వచ్చినట్టే ఉంటుంది కార్యక్రమం. ఇంకెంత 2 నిమిషాలు అయిపోతుంది అనుకుంటామో ఫెయిల్ అయిపోతుంది. కనుక ఇలాంటి అష్టమచంద్ర దోష సమయం. అదే సమయానికి తోడుగా కొంత తండ్రితో ఎవరైనా కొంత విభేదాలు వచ్చి పొడచూపే అవకాశాలు ఉంటాయి. ముభావంగా ఉండే అవకాశం ఉంటాయి. తండ్రి కావచ్చు, పెదనాన్న, చిన్నాన్న, మేనత్తలు కావచ్చు. తండ్రి లేనివారు తండ్రితో సమాన వ్యక్తులతో కొంచెం మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. కలహాల జోలికి మాత్రం వెళ్ళవద్దు. ముఖ్యంగా గమనించవలసింది, మీకు ఏలినాటి జరుగుతుంది. ఎప్పటితో అయిపోతుంది తెలుసా? 2025 మార్చి 29 వరకు ఉంటుంది. మీ రాశికి అధిపతి అయినటువంటి శని కుజుడితో కలిసి ఏప్రిల్ 23 వరకు ఉంటాడు. ఆ తర్వాత ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు ఈ కుజుడు రాహువు కలుస్తారు. అది కొంచెం దేశారిష్ట యోగం. అంటే ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది దగ్గర నుంచి జూన్ 1వ తేదీ వరకు ఫలితాలన్నీ కూడా వ్యతిరేక గ్రహస్థితులు అందించేవి. మధ్య మధ్యలో ఏదో 1-2 రోజులు కొంచెం ఎందుకో గొప్పగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. కానీ ఈ వ్యతిరేక సమయాలు ఉన్న సమయంలో ఫలితాలు మరింత వ్యతిరేకంగా, అనుకూలతలు ఉన్న సమయంలో ఫలితాలు కొంచెం తక్కువ అనుకూలతలు వచ్చే విధంగా అవకాశాలు వస్తుంటాయి. కనుక ఈ జూన్ 1వ తేదీ వరకు చెప్పేటువంటి ఫలితాల్లో మధ్య మధ్యలో టిప్స్ ఏదైనా ఉంటే టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఇక మూడవ పాయింట్కి వెళ్తే 23వ తేదీ ఉదయం 9:20 నుంచి 28వ తేదీ వేకుంజాము 4:29 వరకు అబ్బో ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. లాభస్థానం బాగుంటుంది. అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. ఏది పట్టినా బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంటుంది. ప్రయత్నాలు సాఫల్య దిశలో ఉంటాయి. విజయ దిశలో ఉంటాయి. ప్రయత్నాలు ఫలిస్తుంటాయి. ఎక్కడా బ్రేకులు ఉండవు. బ్రేక్ వేద్దామన్నా కూడా బ్రేక్ పడదు. లాభస్థానం బాగుంటుంది. ఊహించిన దానికంటే అధికంగా లాభం వచ్చే అవకాశాలు వస్తాయి. ఇక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తప్పిపోయినాయేమో అని అనుకుంటారు. ఏం తప్పవు. కొంతవరకు ఊరట కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంత ఏదైనా బంగారం కొనుగోలు అలాంటిది ఏదైనా కూడా అవకాశాలు ఉన్నాయి. గృహోపకరణాల వైపు కానీ ఏదైనా అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద చాలా కాలం నుంచి వేచి ఉండి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి కొన్ని ముఖ్య పనులు కూడా తెరపైకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్ ఏంటంటే 28వ తేదీ వేకుంజామున 4:29 ప్రారంభమై 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ పాయింట్ మాత్రం అనవసర ఖర్చు. షేర్ మార్కెట్ మీద వెళ్ళేవారు చివరి 3 రోజులు కొంచెం దూరంగా ఉండాలి. 28, 29, 30 రోజులు దూరంగా ఉండండి. అలాగే జూద క్రీడలకు వెళ్ళకూడదు. కొంత అనవసరంగా శ్రమ ఎక్కువగా చేసే పని కొంచెం మొండికి పడుతుంటుంది. సగం దాకా అవుతుంది. సడన్గా ఆగిపోయే అవకాశాలు వస్తాయి. కార్యభంగాలు అవుతుంటాయి. డబ్బు కూడా అదే విధంగా అధిక ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఏదేమైనా కొన్ని ఈ జూన్ 1 వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి.
ఇక మకర రాశిలో జన్మించినటువంటి జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. అవి నక్షత్ర ప్రకారంగా చెప్తాను. ఉత్తరాషాఢ నక్షత్ర మొదటి పాదంలో జన్మించినటువంటి జాతకులకి 17వ తేదీ ఉదయం ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి, నేను ఒకటనను కాదు, 2, 3, 4 పాదాల జాతకులకి 17వ తేదీ ఉదయం 5:16 నుంచి 18వ తేదీ ఉదయం 7:58 వరకు అనుకూలమైన సమయం కాదు. అలాగే నెలాఖరులో కూడా మరొక సమయం ఉంది. అది ఎప్పుడంటే 28వ తేదీ వేకుంజామున 4:29 నుంచి 30వ తేదీ ఉదయం 4:50 వరకు. నెక్స్ట్ శ్రవణ నక్షత్ర జాతకులకి 18వ తేదీ ఉదయం 7:58 నుంచి 19వ తేదీ ఉదయం 10:57 వరకు. ఇక ధనిష్ట నక్షత్రం మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులకి 19వ తేదీ ఉదయం 10:57 నుంచి 20వ తేదీ మధ్యాహ్నం 2:04 వరకు. తిరిగి మంత్ ఎండింగ్లో మరొక సమయం ఉంది. అది ఎప్పుడంటే 29వ తేదీ ఉదయం 4:50 నుంచి 30 ఉదయం 4:42 వరకు. ఇది కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇవి కాకుండా మరొక 3 సమయాలంటూ ఉన్నాయి. ఈ 3 సమయాలు కూడా ఏ నక్షత్రం వరకైనా ఈ 3 సమయాలు వర్తిస్తాయి. ఆ 3 సమయాలు ఎప్పుడెప్పుడు అంటే, మొదటిది 19వ తేదీ ఉదయం 6:46 నుంచి రాత్రి 8:04 వరకు మొదటిది. ఇక రెండవది 23వ తేదీ ఉదయం అంటే వేకుంజామున 3:25 నుంచి ఎర్లీ అవర్స్, 23వ తేదీ ఎర్లీ అవర్స్ 3:25 నుంచి 23వ తేదీ సాయంత్రం 4:15 వరకు. ఇది రెండవ సమయం. ఇక మూడవది 26వ తేదీ రాత్రి 8:05 నుంచి 27వ తేదీ ఉదయం 8:17 వరకు. ఇవి రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ జూన్ 1 వరకు అనుకూలమైన సమయం కాదు. వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు అధికంగా ఉన్నాయి కనుక ప్రతి విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తుండాలి. అనవసరంగా డబ్బులు మాత్రం ఖర్చు పెట్టవద్దు. కొంతవరకు కొన్ని లోపాలు ఉంటాయి కనుక ఆ లోపాలు ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఎక్కడికి ఉంటాయి తెలియజేస్తున్నాయి కనుక అక్కడ అధిక శ్రద్ధ చూపడానికి ప్రయత్నం చేయండి. శుభం.